అయిన వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు 2020 ఫిబ్రవరిలో రూల్స్ని మార్చారు. ఆల్రెడీ ఉన్న కండిషన్స్ని సగానికి పైగా తగ్గించారు. అనర్హులైన ఈ ఫేక్ గీ సప్లయర్ బ్యాచ్ని అర్హుల్ని చేయడం కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కారు. ఇలాంటి వెధవ ఫేక్ సప్లయర్స్కి వీళ్ళు పెట్టిన పేరు వర్చువల్ డైరీ. ఇవి దొంగ డైరీలు. బినామీ పేర్లతో రకరకాల రాష్ట్రాల్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఒక పేరుతో బ్యాన్ అయితే ఇంకో పేరుతో కొత్త అవతారం ఎత్తుతారు. అచ్చంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన దొంగ సూట్ కేసు కంపెనీల్లాగా. ఇవి పాలు వెన్న ప్రొక్యూర్ చేస్తామని అబద్ధాలు చెప్పి కమిషన్లు ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించి కెమికల్స్తో చేసిన ఫేక్ గీని సప్లై చేస్తాయి. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఇవేవి నేను ఇంకెవరో పుట్టించిన మాటలు కాదు. సాక్షాత్తు సిట్ 36 మందిని నేరస్తులుగా చెప్తూ వేసిన ఛార్జ్ షీట్లో ఉన్న విషయం. నేను వైవి సుబ్బారెడ్డి పేరు ఏదో రాజకీయ అక్కస్తో తీయలేదు. అతని పిఏని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఊరికినే కాదు, ఆధారాలతో. ఇవన్నీ ముందు ముందు చెప్తాను. ఇందాక ఈ తప్పుడు ఫేక్ గీ విషయంలో పాపం అనే మాట సరిపోదన్నాను కదా. సరైన మాట ఏంటంటే ఘాతుకం. గుర్రానికి తెలియకుండా తోక ఊగుతుందా? లేదు కదా. తోకే గుర్రాన్ని ఊపిందంటే చిన్న పిల్లోడు కూడా నవ్వుతాడు. అలానే 24/7 వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉండే తన ప్రైవేట్ పిఏ అప్పన్న ఆయనకు తెలియకుండానే టీటీడీకి ఆ ఫేక్ గీ సప్లై చేసే వాళ్ళను దేశం మొత్తం తిరిగి కేజీ ఫేక్ గీకి 25 రూపాయల చొప్పున కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటే వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండానే ఉందంటే నువ్వు అబద్ధమైనా చెప్పు ఉండాలి, లేదా పిచ్చోడమైనా అయి ఉండాలి. మనందరికీ తెలిసి సుబ్బారెడ్డి మానసిక స్థితి 2020 నుంచి ఇప్పటి వరకు బాగానే ఉంది. స్వచ్ఛమైన నెయ్యి, పోనీ చాలా వరకు సహజమైన నెయ్యి సప్లై చేసి ఎవరూ కూడా కేజీకి ఇంత డబ్బు అని చైర్మన్ ప్రైవేట్ పిఏకి కోట్లు కమిషన్ ఇస్తాడా? ఒక ప్రైవేట్ పిఏ అయిన అప్పన్నని జైల్లో పెట్టిన సిట్, 36 మందిని నేరస్తులుగా ఛార్జ్ షీట్లో పెట్టిన సిట్, మొత్తం 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పిన సిట్ ఎందుకు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేరును ఛార్జ్ షీట్లో పెట్టలేదు? అసలు జైల్లో ఇంకా ఎందుకు పెట్టలేదు అని రోజు జనాలు అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్సీగా నన్ను ప్రభుత్వ వేదికల్లో అడగమంటున్నారు. అడుగుతాను. మీ దగ్గర రివర్స్ టైం మిషన్ ఉందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర, ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా చేసిన వాళ్ళ దగ్గర ఉంది. అది ఎలా? ఆశ్చర్యపోతున్నారా? సాధారణంగా కాలం గడిచే కొద్దీ వస్తువుల ధరలు పెరుగుతూ పోతాయి కదా. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీలో మాత్రం ధరలు తగ్గుతూ పోయాయి.